మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుపల్లిలోని బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం వారి ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి బాధితులకు ఉచితంగా ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా ప్రారంభించారు. తమ మందు 3 నెలలు క్రమం తప్పకుండా తాము చెప్పిన పద్ధతిలో వాడితే షుగర్ వ్యాధి పూర్తిగా నయమవుతుందని పండిట్ శ్రీనివాస్ గురూజీ తెలిపారు. తమ వద్ద షుగర్ కే కాకుండా అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేద మందులు అందుబాటులో ఉన్నాయని, షుగర్ కి మాత్రం మొదటి నెల వాడే వారికి ఉచితంగా అందిస్తామని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేకీ హీలింగ్ కోచ్ రేఖ, బాలరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్నేహపదంతో నాకు మంచి మార్గదర్శకులుగా ఉన్న మొగుళ్లపల్లి ఉపేందర్ గారు, సెన్సార్ బోర్డు మెంబర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మిత్రులు బాలరెడ్డి గారు కూడా నాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తి. ఈరోజు భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య ఏంటంటే డయాబెటిక్, మధుమేహం, షుగర్ వ్యాధి. దీనికి ఏంటంటే ప్రజలు ఏ విధంగా ఫిక్స్ అయ్యారంటే షుగర్ వ్యాధి నాకు వచ్చింది, ప్రతిరోజు ఒక టాబ్లెట్ ఉదయం, ఒక టాబ్లెట్ మధ్యాహ్నం, ఒక టాబ్లెట్ సాయంత్రము, డాక్టర్లు చెప్పే మాటలకు వీళ్ళు మొత్తం కంప్లీట్ డివోట్ అయ్యి వాళ్ళు ఏంటంటే మందు లేకపోతే మనకి ఏం జరుగుతుందో అన్న ఒక అపోహతో పడుతున్నారు. 6000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఆయుర్వేద వైద్యము ఒరిజినల్ శిలాజిత్ గినక ఉదయం సాయంత్రము ఒక అరచెంచ శుద్ధి చేసిన శిలాజిత్ గినక వాడగలిగితే శరీరంలో అంటే దానికి తగు అనుపానాలతో, అంటే జనరల్గా ఏంటంటే షుగర్ వ్యాధితో ఒక అనుపానం, మళ్ళీ కిడ్నీతో ఒకటి, ప్లస్ క్యాన్సర్కి ఒకటి, కిడ్నీల రాళ్ళు 4 రోజుల్లో పడిపోయే వైద్యం ఇది. కాబట్టి ఈ ఒరిజినల్ శిలాజిత్ అనేది ఎక్కడో వారణాసి అండ్ హిమాలయ పర్వతాల దగ్గర దొరికేది ఈరోజు ఒక 100 నుంచి 120 కంపెనీల్లో నేను వాటి డబ్బాలను సేకరించిన, అంటే వాళ్ళని ఖరీదు చేశా. దాన్ని గినక నీళ్ళల్లో వేసి గినక మనము దాన్ని ట్రయల్ చూస్తే అది శిలాజిత్ కాదని నాకు తేలిపోయింది. అంటే అది ఏదో కలిపి ఏదో రకంగా తయారు చేసి మార్కెట్లో పంపిస్తున్నారు. కాబట్టి నాకు ఈ మధ్య కాలంలో ఒక 6 నెలల క్రితము రాజా మహర్షి అని మన ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల మధ్యలో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి ఒక ఆశ్రమం కట్టుకోండు. నా యొక్క వీడియోలు చూసి బిడ్డ అట్లా కాదు నాన్న, ఒక్కసారి నా దగ్గర నన్ను కలువు, మీకు భారతదేశంలో లేని ఒరిజినల్ శిలాజిత్ నీకు ఇప్పిస్తాను, దాన్ని శుద్ధి చేసి ఈ మధుమేహ వ్యాధితో ఎంతో మంది ఉన్న దాంట్లో ప్రతి 100లో 40 మంది బాధపడుతున్నారు బిడ్డ. దాన్ని నువ్వు డబ్బులు తీసుకొని ఇస్తావో లేకపోతే ఫ్రీగా ఇస్తావో, నీకు ఆర్థిక సహాయం చేసే వ్యక్తులు ఉంటే దాన్ని ఏదో విధంగా మార్కెట్లో తీసుకోవో, నీకు అన్ని రకాలుగా దాని శుద్ధి, దాని విలువలు, దాని అనుపానం ఏ విధంగా వాడాలో నేను అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తానని 4 రోజులు ఆయన దగ్గర ఉంచుకొని నాకు మొత్తం పూర్తిగా వివరించడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి మనకు ఒక అవకాశం ఏంటంటే మనము 80 ఆవులతో ఒక గోశాల నిర్వహిస్తున్నాం మిర్యాలగూడలో. చాలా మంది నా దగ్గరకు వచ్చి భారతదేశంలో మిల్క్ ప్రొడ్యూస్ ఆయుర్వేద గోశాల లేదు, మీరే మొట్టమొదటిది. ఓన్లీ భారతదేశంలో ఏ డాక్టర్ కూడా ఏసీ రూమ్ల నుండి వైద్యం చేసేటోళ్ళే తప్ప గోశాల పెట్టుకొని ఆవు మూత్రంతో, ఆవు పాలతో, ఆవు వెన్నతో, ఆవు నెయ్యితో శుద్ధి చేసి ఆ మార్కెట్లో పంపేటట్లు లేరు బిడ్డ. నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ఒక ఆవుతో ప్రతిరోజు 2000 డోసులు తయారు చేయొచ్చు. అంటే నీ దగ్గర ఉన్న 80 ఆవులతో 1,60,000 మందికి ప్రతిరోజు మందు తయారు చేయొచ్చు. కాబట్టి దీన్ని ప్రక్రియ చేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నా మిత్రుల సహాయంతో చాలా మందితో ఈరోజు ఉచితంగా ఇస్తున్నాము.